చూడండి. మార్క్స్ వార్త 6వ అధ్యాయము 5వ వచనంలో he could not do any miracles there except lay his hand on few sick people and heal them అని. అంటే వారి అవిశ్వాసాన్ని బట్టి యేసుక్రీస్తు అక్కడ వారికి ఎలాంటి కార్యాలు చేయలేకపోయాడంట. అంటే ఇక్కడ మనకు బైబిల్ ఈ వాక్యం ద్వారా ఏం చెప్తుంది అంటే, యేసుక్రీస్తుకి పవర్ లేదు, లేకపోతే ఆయనకి చేయాలన్న ఉద్దేశం లేదు అని కాదు, కానీ వారి అవిశ్వాసము బట్టి ఆయన కార్యం చేయలేకపోయాడంట. అంటే దేవుని నుంచి వచ్చే ఏ కార్యమైనా కానీ మన విశ్వాసం మీద ఆధారపడి ఉంటుంది అని మనకు అర్థమవుతుంది. ఎందుకంటే హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడైనట్టు అసాధ్యం అని చెప్తుంది. కాబట్టి మన విశ్వాసం ఎంత ప్రయారిటీ ఉంది అంటే, our faith can either block or release the blessing from God. మన విశ్వాసము దేవుని నుంచి ఆశీర్వాదం పొందుకోవడానికి, అలాగే దేవుని నుంచి ఆశీర్వాదము పొందుకోలేకుండా ఉండే పరిస్థితిని కూడా, రెండిటికి మన విశ్వాసమే కారణమై ఉంటుంది. కాబట్టి దేవుడి నుంచి ఆన్సర్ ఇంకా రాలేదు, లేకపోతే దేవుడు ఇంకా నా జీవితంలో కార్యం చేయట్లేదు అన్న ప్రశ్న నుంచి కాకుండా, నేను విశ్వాసంలో సరిగా ఉన్నానా లేదా, దేవుడు చెప్పిన వాక్యముని నేను విశ్వసిస్తున్నానా లేదా అన్న ప్రశ్న మీరు వేసుకోండి. అలాగే విశ్వాసం ఎలాగొస్తుంది అని బైబిల్ చెప్తా ఉంది. వినుట వలన, అది కూడా దేవుని మాట వినుట వలన విశ్వాసం వస్తుంది అని చెప్తుంది. కాబట్టి మేక్ ఇట్ ఎ ప్రాక్టీస్. ప్రతిరోజు దేవుని వాక్యము తప్పకుండా, క్రమం తప్పకుండా విని మీ విశ్వాసంలో మీరు బలపడి దేవుని నుంచి కార్యాలు, ఆశీర్వాదాలు పొందుకోవాలని ప్రార్థిస్తున్నాను. ఆమేన్. ఈ వాక్యాన్ని ధ్యానించండి. పరిశుద్ధాత్మ దేవుడు మీతో మాట్లాడారు.